నెల్లూరు జిల్లాలో ఓ దారుణం జరిగింది. వావి వరుసలు మరిచిన ఓ దుర్మార్గుడు సొంత వదినపైనే కన్నేశాడు. తన కోరిక తీర్చడం లేదని ఆమెపై కోపం పెంచుకున్నాడు. ఆమెను లోబర్చుకోవాలని ప్రయత్నించాడు. అయితే ఆమె తన మాట వినడం లేదని అత్యాచార యత్నం చేశాడు. ఆమె ప్రతిఘటించడంతో ఇనపరాటుతో అతి దారుణంగా దాడి చేసి హతమార్చాడు. గతంలో పలుసార్లు అసభ్యంగా ప్రవర్తించిన ఆ నిందితుడిని నీ ప్రవర్తన మార్చుకోవాలని హెచ్చరించినా వినలేదని ఆ మృతురాలి బంధువులు వాపోయారు. నెల్లూరు జిల్లా కావలిలో బెంగాల్కు చెందిన వివాహిత దారుణ హత్యకు గురైంది. కోరిక తీర్చలేదనే కోపంతో వదిన ప్రాణాలు బలికున్న ఘటన అందరినీ కలిచివేసింది. మరిది చేసిన ఘాతుకంతో కుటుంబంలో 2 చిన్నారులు అనాథలయ్యారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో ఈ హత్య జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పశ్చిమ బెంగాల్కు చెందిన శ్రీకాంత్ బిశ్వాస్ కుటుంబం కావలిలో నివాసం ఉంటోంది. శ్రీకాంత్ కావలిలో మొలలకు చికిత్స అందించే క్లినిక్ నిర్వహిస్తున్నాడు. శ్రీకాంత్ బిశ్వాస్ తో పాటు భార్య అర్పితా బిశ్వాస్, వారి 2 పిల్లలు, శ్రీకాంత్ తల్లిదండ్రులతో పాటు అతనికి తమ్ముడు వరుసయ్యే నయా బిశ్వాస్ ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో శ్రీకాంత్ భార్య అర్పిత్తో నయా బిశ్వాస్ అసభ్యంగా ప్రవర్తించడంతో కుటుంబ సభ్యులు అతన్ని పలుమార్లు మందలించారు. ఇంట్లోనే శ్రీకాంత్ బిశ్వాస్, ఆయన భార్య, తమ్ముడు నయా బిశ్వాస్, 2 పిల్లలు న్యూ ఇయర్ వేడుకలు చేసుకున్నారు. శ్రీకాంత్ మద్యం సేవించి నిద్రపోయాడు. అర్ధరాత్రి నయా బిశ్వాస్ వదిన గదిలోకి వెళ్లి ఆమెపై అత్యాచార యత్నం చేశాడు. ఆమె అడ్డుకోవడంతో ఇనుపరాడుతో తలపై మోది హతమార్చాడు. అర్పిత చనిపోయిందని తెలిసాక మృతదేహాన్ని 100 మీటర్ల దూరంలో ఉన్న పంట కాలువలో పడేశాడు. ఉదయం నిద్రలేచిన శ్రీకాంత్ ఇంట్లో భార్య కనిపించకపోవడం, గదిలో రక్తపు మరకలు ఉండడంతో స్థానికులతో కలిసి సమీప ప్రాంతాల్లో గాలించారు. ఇంటికి సమీపంలోనే పంట కాలువలో అర్పిత మృతదేహం కనిపించింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కావలి పోలీసులు ఘటనా స్థలానికి వచ్చారు. ప్రాథమిక సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు నయా బిశ్వాస్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.